పాలే గిరిదే సమదేశ్వర సింహో ఏమీరుదయ వల్లభా చంద్రమౌళే ముహూర్తాదుగా ప్రభజదా నమో దుఃఖదాత నమో దేవదేవా నమో భక్తపాల నమో దేవదేవ నమో सारा कथानी पुकारा सारा कथानी पुकारा नमो पार्वती नमो नमो भक्तपाल नमो देवदेव नमो सुप्रकाश महापापिनाश सुप्रकाश महापापिनाश काशिनी सदाना दया नमो पार्वती वल्लभा नीलकंठा नमो नमो भक्तपाल नमो देवदेव नमो
అబ్బా ఏమైందిరా నీకు? అప్పుడే ఎక్కడ పోయా అప్పటికే నేను ఆడకు పూలారం వేసిందే. నేను ఆరి మెచ్చి తలిపోయాను ఎత్తిపోయి సరిపోయి ఎక్కడ వెళ్ళిపోయాను అక్కడ అప్పారెడ్డి ఆయన మన వద్ద పని చేస్తే నా కొడుకు దగ్గర పోయినారా సీమావ ఎక్కడ పోయగా ఇది పెయ్యేమో ఇక ఉంది సీమావ ఎక్కడ పోయా వాడు నా కొడుకు వాళ్ళ హాని పక్కడేసింది. నీదే తప్పు వాళ్ళు ఎట్లయితుంది ఏమట్లా ఏమట్లా పెండ్లామన్న వచ్చినప్పుడు మీ పెళ్ళంతో పోతులు తిట్టలేదురా ఎవరప్పా? అయితే హాని కొడుకు రమ్మను పో అంటే కన్ఫ్యూజ్ అయిపోయా నాకే అంటే ఆరు మెక్కొచ్చి మెడకేదో మనకంటే నువ్వు మెడిట్లు వెళ్ళిపోగా కొడుక ఆలం తీసి మెడికి వేసుకుందాం అనుకోలేదు కాదు. నిదానం రా చిన్నోళ్ళు ఉండరు రా లోపలికి ఏమియా నువ్వు వస్తా నాకే దిగులు అవుతుంది తొక్కేసావురా తొక్కేస్తా ఉన్నావు నీ నా కొడుకుని పనిలో పెట్టింది నా కొడుకు నువ్వేనా నువ్వేనా అయితే ఆయన కొడుకు హారం తీసి మెడలోకి ఏమంటే వాడికి లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా? ఇంకోసారి చూపిరా ఇంకొకసారి చూపి ఎలా నా కొడుకు వచ్చి నాకు మాటలు తీసుకుంటా అని చెప్పింది నేను మునికి తెచ్చింది లేరా తప్పు తప్ప వదిలా వాడు 4 మాత్రలు తెచ్చిండా తెచ్చింటే దాంట్లో 2 మాత్రలు నువ్వు తినేసి 2 మాత్రలు వాడు తినేసా. అది నా కొడుకు నాకేంటికి వస్తుందా మనమటువంటి పోతావా కుసాయిగా ఆయన నువ్వు హారవేస్తే మనకి నచ్చలే కాబట్టి ఇప్పుడు మాత్రగా నా వద్ద పని చేసేవాడు నా పారిగొండ పని పెట్టడానికి కొత్తవాడు కదా నా ఇంటి హోచరు నీకు తెలియదు లేక తెలియకపోవచ్చును నా యొక్క పల్లి పెట్టబోహు నా కుల గోత్రములు నా నామోదయములు జరగదు ఆలోచించదురా ఏమి నీ ఊరు అది నీ పల్లె అది నీ పట్టణం అది నువ్వు వేడ పుట్టివి ఎందుకు పెద్దోడు అది అది నువ్వు ఎందుకు పెద్దోడు ఎందుకు చిన్నోళ్ళు అంతా తెలుస్తున్నావు. తెలిస్తే మన ప్రజలకు తెలిసిన కదా అయితే తెలపమంటావా అలాగే ఆలోచించదవా పరమట దేశము పాల్గొన్న పరిపట్టము పరమట దేశము పాల్గొన్న అటువంటి పాల్గొన్న వేలబడిన ప్రత్యాసమైన సింహోగిరెడ్డి నీ మక్కుమయ్య చూసాం కొట్టుకో నీ పెండ్లకు నువ్వు కూడా మొగుడుండే అందరికి ఎదురుంటారు నీ పెండ్లకు ఎదురుయా ఎప్పుడు ఒప్పట్టేసంటే ఏమి అంటే అట్లు కాదు ఎలా నిదానంగా కొట్టుకోని చెప్పింది నిదానం కదా ఆమెకి కిచ్చు కమ్మి అయితే దెబ్బతింటుంది నిజమేనా మహామంత్రి అవేమో ఊ అంటా ఉంది ఆయన మనకు ఆడుతురు అవేమంటా ఉంది ఏమంటే వాడు మనకన్నా హాస్పిటల్ పోయచ్చు మనం హాస్పిటల్ పోతావా అవే చెప్పింది ఏమని ఆ లాస్ట్ లే నా కొడుక అవ్వ హాస్పిటల్ ఉంటే చూస్తే కనుక నేనే పోయింటనే ఆయన నా పాల్గొన్నప్పుడు పట్టుకులు 66 గ్రామములకు హక్కుదారుడు 60 గ్రామాలకి హక్కుదారుడు 33 గ్రామాలకి ముందు సూపులకి 33 ముందు
ఏమి? ఇంక నీ పిక్కొద్దా కేక్కొద్దులే తలారి వాడేమో సన్నోడు మాట అంటాడు అంటాడు సన్నోడుకు నోరెర్రా తలారి రాముడు ఈ చుట్టుముట్ట 16 పనులకు నన్ను కోర సింహబంధుడు కదా వినబడుచుకుంటామక్క మా రెడ్డి 60 గ్రామం కక్కదాడు 30 గ్రామాలకి మున్సిపల్ రెడ్డి ఈ చుట్టుముట్టు గ్రామాలకంతా కోర సింహము సింహము ఉందా సింహమే లేప యాలే చూసిరామక్క మా సింహం నాపదన మీ ఊర్లో చూసినారా చూసింటారా ఆయనకు జ్ఞాపం వచ్చేస్తాడే మీకు ఇంకా జ్ఞాపం రాలేదా మా రెడ్డి ఎవడు మీ ఊర్లోనే ఉంటాడు అదే 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 చెప్పరా పొద్దు పుట్ట 9 గంటలకంతా మీ ఊర్లో 8:30 6 గంటలకి మంచిగా పెళ్ళా 6:30 7 గంటలకంతా ఈ ముద్రుడు ఎవరు 8 గంటలు 9 గంటలకంతా మీ ఊర్లో ఉంటాడు వస్తాము మా రెడ్డి ఏడు శుభ్రం మీ ఊరికి వచ్చి మా రెడ్డి ఏమిటికి వచ్చేది మీ ఊరు ఏమిటిరా పొద్దు పుట్లు వచ్చేది ఏరి పిన్నాలో చెప్పే ఏంటిది యార్ తగిలిస్తుంది ఇది రమ్మను దాన్ని ఇక్కడ ఏమిరా ఆయమ్మ ఏంటిది దానికి 1000 రూపాయలు పూజ పెట్టా ఏం చెప్పాలి నా పెళ్ళ మా ఇంట్లో ఉంది ఇదే వచ్చిరా ఇదేం పొద్దున్నే పూసలు అమ్ముకొని ఇట్లా వచ్చినట్లేదు మునిగిష్టం పొట్లు పోయేది పోయి పోయి ఆడవాళ్ళ కొట్టేది అది హాడిది కాదురా ఆడవాళ్ళు కొట్టే మగం ఏమంటారు వసుడు ఏమంటాడు ఏమంటున్నారా అట్లా మాట వాడు మన బిడ్డ లేరా ఎప్పుడు మన్నతో ఒక ఆడబిడ్డ ఆయన తలహరి మన భార్యను సాధించరా ఇప్పుడు నా యొక్క కవలత్తు తన భార్య నిలబడి ఆదగించరా ఏమి చూడక మా రెడ్డి అట్టున్నాడు చూడక మా రెడ్డి పుట్టిన పుట్టి ఏమన్నా మీ ఊరు ఎవరికన్నా పుట్టిందా ఏమిటి పుడుతుంది మా రెడ్డి పుట్టిన పుట్టి ఎట్లా చెప్పు ఎట్లా తీసుకోకట్లా టమాటా చెట్ల దిష్టి బొమ్మ నిలబెట్టాలిరా ఎవరు అట్లుండారా వాడ ఎవరు మెడికల్ టెస్ట్ చేపించుకుంటావు ఎప్పుడు రెడ్డి వారు చెప్పిన మాటలు భారతగా ఆలగించలా నా యొక్క కవలతో తన భార్య నిలబడి ఆలగించరా మాకు వేరే దానికి రాజ్యం ఉంది మనకి ఏలి పెట్టించుకెళ్ళడానికి కాలంతల శ్రీ కాజుమేడులు అద్దాలద్దల కాజుమేడులు రామలక్ష్మణ కరజాలు అవును నిజమే వెక్కిన దినము దిగి తొక్కిన దినమే అష్టహైశ్వర్య భోగ వాక్య సకల శ్రీ ధాన్యములు కలిగిన ఈ చిన్నాగిరెడ్డి కేవగా తక్కువ ఏమి తక్కువ ఏమి తక్కువ ఉంటుంది దర్బార్ ఇవన్నీ ఉంది ఉంది ఇవన్నీ ఉంటే మా రెడ్డికి ఏమి తక్కువ పసుపు పెట్టి నిషేధ ఒక పని చేయండి ఒక 4 రూపాయలు గుంతాడండా ఈయన కొడుకు మోస చేస్తాను గుంతలాకి అంతా వచ్చాయండి ముందుకి ఓరి మహామంత్రి ఏమంటున్నాడు నా పిచ్చినే నిన్న అవును
చూడు బాగుందా నాకు నా దేవుతో పొలి నెమ్మది అయిపోయా వాన కూడా చచ్చిపోయి సాగు చేస్తా ఉన్నాడు వాడు. ఓ ఈయనకి మూడే మూడు వచ్చా మూడే మూడు ఏమి మూడే ఏమి ఏ వాకుగా నా కొడుక ఏం చేస్తాను నెక్కి వాటర్ పొలాది రాముడు అబ్బా అయిన మన మాటలు మాట మనసు ఉంటుంది కదా ఎవరి కూడా కావించిన మాకి కలిగిన పుత్ర సద్ధానమైన జగసన ఏమి చూడ రకము రాజుము దౌలతు దర్బారు ఇవన్నీ ఉండేవాడు ఉండేవాడు. ఏమక్క వీడు మా రెడ్డి ఇంచోప్పుడు ఏమని చెప్పా ఏమని నాకు రకం ఉంది రాజు ముందు దౌలతు ఇవన్నీ ఉన్నాయని చెప్పనా అవును కదా ఇవన్నీ ఉండి మీటికి ఉండే బయటికి ఇంటి దగ్గర బాత్రూమ్ కట్టించిందిలే ఏమి బాత్రూమ్ ఏమి బాత్రూమ్ ఏ నా కొడుక నీ ఇంటి ఎంత ఉంటుందిగా మా ఇంటి 40-30 మీ ఇంటిలో 40-30 అయితే నా హాస్టల్లో నా ఏడంతస్తుల తాళమెడలో నీ ఇంటి ఎంత ఉంటుందో నా ఇంట్లో బాత్రూమ్ అంత ఉంటుందిగా నా కొడుక. అంత పెద్ద బాత్రూమ్ అంత పెద్ద బాత్రూమ్ అయితే దాంట్లో ఏమి రెడ్డి పడుకునేది ఆడ తినేది ఆడ లేచేది ఆడ ఏమియా ఇప్పుడు నువ్వు అంత పెద్ద బాత్రూమ్ కట్టించి మీటికి అవును కదా నీ పెండ్లా మేళ అంబేద్కర్ పన్నుపట్లు చిల్లు షర్ట్ అంటే పోయేది ఎన్ని దినాలు పోయిరా నేను చూసినాక ఈ అప్పటి పెండ్ల పొద్దున లేస్తుంది రబ్బర్ షమ్ షర్ట్ రబ్బర్ షమ్ షర్ట్ ఉంటుంది రబ్బర్ షమ్ షర్ట్ పెట్టుకొని జిల్లు షర్ట్లు అంటే పోతా ఉంటుంది ఎన్ని దినాలు చూస్తుంది జిల్లు షర్ట్ అంటే పోతుందా అక్కడే ఎక్కడ చూస్తుంది పుస్తక కంటి కుక్క అంటుంది ఆడ కుక్క అట్లా ఉంటుంది ఆడవాడు పోతే లేచలేదు మగవాళ్ళు మన పోతే పుటెక్ కంట్లు వస్తుంది నేను 7 నాళ్ళు చూస్తే ఎన్నాళ్ళు 7 నాళ్ళు చూస్తే 7 నాళ్ళు చూసి ఏమైనా క్లారిటీ రాలేదు నాకేమి అర్థం కాలే ఏందో నా పొద్దు పోయి చూస్తే చూస్తే పిడితో చాడే పడిపోతే అయితే నా కూడా చచ్చిపోలేదు బతికే ఉండవా అది నాకు డౌట్ ఆ ఏమి గడిపే కుక్క అనేది మీలాంటి సన్న నా కొడుకులకి సన్న బుద్ధులు కాక నా కొడుకు ఎన్నిటికైనా సాక్షా బుద్ధులు నా భార్య చిన్న చెట్టు ఎందుకు పోతుంది తెలిసిన లే నా కొడుక మా భార్య ఢిల్లీ చెట్టు ఎందుకు పోతుంది తెలిసిన అదే నా భార్య చిన్న చెట్టుకి పూజ చేసేకపోతుంది నా కొడుక ఆ ఏమో పూజ చేసేటప్పుడు మగవాడి పైన ఊరుకుండాలి అప్పుడు మగవాడి పైన పుట్టుక అది ఆడవాడు మగవాడిని చూసి ఇచ్చే మర్యాద అట్లా నేను సింబేత్కం పైన కనిపిస్తే అయిపోతుంది రాబడి